తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పరంపర శ్రీ కోదండరామ సేవాకర్ ధర్మ సమాజం దాసుకుటి నేతృత్వంలో గురుపాదుక పీఠాధిపత్య మహోత్సవం గురువారం ఉదయం జరిగింది. శ్రీమాన్ సీతారామ శర్మను షష్టమ పీఠాధిపతిగా పట్టాభిషేకం చేశారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పరంపర శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసుకుటిలో షష్టవ పీఠాధిపతిగా సీతారామ శర్మని పట్టాభిషేకం చేశారు. ఇప్పటి వరకు శ్రీ వాసుదాస స్వామివారు మొదటి పీఠాధిపతిగాను, తర్వాత శ్రీ స్వామి, శేషదాస స్వామి, నారాయణదాస స్వామి, రామానుజదాస స్వామి వారు ఇప్పటి వరకు గురుపాదుక పీఠాధిపత్యం వహించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో షష్టమ పీఠాధిపతిగా సీతారామ శర్మని పట్టాభిషిక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్య స్వామి, వనం జ్వాల నరసింహరావు, ఆత్కూరి శ్రీమన్నారాయణ మరియు కేశవదాసు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టాభిషిక్తులైన శ్రీ సీతారామ శర్మ, శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతులు గంభీరానంద భారతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సభ్యులందరూ కలిసి నన్ను 6వ గురువు గారుగా చేశారు. ఈరోజు ఆ కార్యక్రమంగా ఈరోజు జరిగింది. చాలా అందరి సమక్షంలో చాలా విశేషంగా జరిగింది. ఇక్కడ రోజు 100 శాలిగ్రామాలకు పంచామృత అభిషేకం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా సుమారు ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు వారి కోరికలు తీరినాయి. 30 మంది పైగా కళ్యాణాలు అయినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి, MBBS సీట్లు వచ్చినాయి. ఇక పిలిస్తే పలుకుతాడు రామచంద్రమూర్తి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుచున్నాము. తర్వాత చరిత్ర ప్రసిద్ధులు ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచినటువంటి మహానుభావులు. ఆంధ్ర వాల్మీకిగా అంటే వాల్మీకి రామాయణం రచించారు కాబట్టి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో రామాయణం పూర్తి చేశారు వాల్మీకి. అలాగే 24,000 పద్యాలను రాసి దానికి అర్థ వ్యాఖ్యానం కూడా రాసినటువంటి మహానుభావులు మన వావులకల్న సుబ్బారావు గారు. మనకి ఇదివరకు ఎక్కడ ఏమీ రాశారో తెలియదు, కానీ అరణ్యకాండ మాత్రం మన నడిగడపాలెంలో ఆశ్రమంలో ఆయన రచించినట్టుగా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అరణ్యకాండని మాత్రం అక్కడ నడిగడపాలెంలో ఆశ్రమంలో వారు చేశారట. వారికి రామ సాక్షాత్కారం కూడా అక్కడే జరిగిందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల యొక్క పరంపరలో వచ్చినటువంటి ఈ దాసకుటి, ఈ అంగలకుదురులో ఉన్నటువంటి దాసకుటిలో ఇవాళ మహానుభావులైనటువంటి 6వ పీఠాధిపతిగా మన సీతారామ రామానుదాస్ గారు ఈ పీఠానికి అధివసించి చక్కగా జనాలందరినీ తరింపజేయడానికి పీఠాధిపతిగా ఇక్కడికి ఇచ్చేశారు. వారికి సమస్త సన్మంగళాలను, ఆరోగ్యాలను ప్రసాదిస్తూ ఇటువంటి అనేక రకాల పెద్దలు